ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక 4వ భాగం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్. పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ. గుట్టల్లో దాక్కున్న జాహ్నవి ఒక్కసారిగా వినిపించిన తన ఫోన్ రింగ్ టోన్ విని భయంతో స్పృహ కోల్పోతుంది. స్పృహలోకి వచ్చేసరికి హాస్పిటల్లో ఉంటుందామె. ఎవరో ఇద్దరు మగవాళ్లు ఆమెను అక్కడ చేర్చి తనకు ఫోన్ చేసి చెప్పారని, జరిగినది పీడకలలా మర్చిపోయి తన దైనందిన కార్యక్రమాలు కొనసాగించమని చెబుతుంది ఆమె రూమ్మేట్ మేఘన. కానీ జాహ్నవి ఆమెకు జరిగిన ఆ ఘటన మర్చిపోవడం అంత తేలిక కాదని తెలిపే సంఘటన ఒకటి జరుగుతుంది. గుట్టల్లో దాక్కున్న జాహ్నవి ఒక్కసారిగా వినిపించిన తన ఫోన్ రింగ్ టోన్ని విని భయంతో స్పృహ కోల్పోతుంది. స్పృహలోకి వచ్చేసరికి హాస్పిటల్లో ఉంటుంది ఆమె. ఎవరో ఇద్దరు మగవాళ్లు ఆమెను అక్కడ చేర్చి తనకు ఫోన్ చేసి చెప్పారని, జరిగినది పీడకలలా మరిచిపోయి తన దైనందిన కార్యక్రమాలు కొనసాగించమని చెబుతుంది ఆమె రూమ్మేట్ మేఘన. కాని జాహ్నవి ఆమెకు జరిగిన ఆ ఘటన మరచిపోవడం అంత తేలిక కాదని తెలిపే సంఘటన ఒకటి జరుగుతుంది. ఆ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత లంచ్ అవర్లో జాహ్నవి ఇతర ఉద్యోగులు భోజనం చేస్తుండగా ఆమె కొలీగ్ సాకేత్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందరూ భోజనం చేస్తున్న టేబుల్పై దాదాపుగా పడిపోతూ ఆయాసపడుతూ కంగారుగా చెప్పాడు, హే యునో, మన క్యాబ్ డ్రైవర్ నారాయణను ఎవరూ చంపేశారట. ఊరికి చివర 10 కిలోమీటర్ల దూరంలో అతని కారును శవాన్ని గుర్తించారట. ఆఫీస్కు పోలీసులొచ్చారు. ఇన్స్పెక్టర్ హెచ్ఆర్ మేనేజర్తో మాట్లాడుతున్నారు అన్నాడు. అంతా దిగ్భ్రాంతికి గురై స్థాణువులయ్యారు. క్షణకాలం నిశ్శబ్దం తరువాత, నిజమా? ఇదెలా జరిగింది? పాపం, వాడు చాలా మంచివాడే. అదే కామోసు, అతను క్యాబ్కి రావడం లేదు 2 రోజులుగా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎంతో నెమ్మదిస్తుడు పాపం. అటువంటి వాడిని చంపేంత కర్కోటికులెవరై ఉంటారు? పాపం, తండ్రి లేక తన తల్లి, తమ్ముడు, చెల్లెలి బాధ్యతలను నెత్తికెత్తుకొని ఓ పూట తిని తినక డబ్బు దాచేవాడు. ఏ రోజు ఎవరిని ఏ సహాయం కూడా అడిగేవాడు కాదు. మహామొహమాటస్థుడు. అసలంత మంచివాణ్ణి ఎందుకు చంపేశారో? తలా ఒక్కొక్కలాగా వాపోతున్నారు. షాక్తో కొయ్యబారిపోయింది జాహ్నవి. అంతా అయిపోయింది, నేను బయటపడిపోయా అనుకుంది తను. కాని మళ్ళీ ఇదేంటిప్పుడు? నేను సీసాతో కొట్టినందుకే చచ్చిపోయాడా వాడు? ఈ 2 రోజులుగా వాడి గురించి ఏ సమాచారం లేకపోతే ఆ రాత్రి తర్వాత వాడు ఎలాగోలా సిటీ చేరుకుని ఉంటాడు. కాని ఈ కంపెనీ ఛాయలకు రావడం లేదులాగా ఉంది అనుకుంది తను. కాని ఇప్పుడు ఈ సమాచారం. ఇక్కడందరూ ఇంత మంచిగా మాట్లాడుతున్నారు వాడి గురించి. అన్నీ పాజిటివ్ స్టేట్మెంట్సే. వాడు చాలా మంచివాడట, మొహమాటస్థుడట. మరి నేను దుర్మార్గురాలినా? హంతకినా? అతన్ని తమ్ముడిలా భావించి తను ఊరికి పోయిన ప్రతిసారీ ఆ నారాయణకు ఏదోటి తెచ్చిపెడుతూ, నా తమ్ముడి బట్టలు తెచ్చి ఇస్తూ ప్రేమగా నారాయణా అంటూ పలకరించే ఈ అక్కపై వాడు చేయబోయిన అఘాయిత్యం సంగతేంటి? వాడలా నా మీద అఘాయిత్యం చేయబోయాడు అంటే ఇక్కడ ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు? మరి ఎందుకు దాచావు ఇప్పటివరకు అని అంతా నన్ను ఎదురు ప్రశ్నించరు? ఆత్మరక్షణకే నేను చేసిన ఆ పనికి ఆ రోజే పోలీస్ స్టేషన్కు వెళ్ళి రిపోర్టు చేసుంటే ఇప్పుడు శిక్ష పడకపోవచ్చేమో. కాని ఆ విషయంపై ఆ రోజు పోలీసులకు రిపోర్టు చేయలేదు కదా. అయినా రిపోర్ట్ చేస్తే ఏం జరిగేది? నేను పోలీస్ స్టేషన్స్, కోర్టుల చుట్టూ తిరగాల్సొస్తుంది. లాయర్లు అడ్డమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసి వస్తుంది అని భయం వేసింది. ఆ విషయం లోకానికి తెలిస్తే తన కుటుంబం పరువు పోయేదనిపించింది. అందుకే కదా తను కామ్గా ఉండిపోయింది. కాని ఇప్పుడు మాత్రం ఏం జరుగుతోంది? పోలీసులు నారాయణ మరణంలో నా ప్రమేయం ఉందని కనుక్కుంటే, ఆ విషయం బయటకు వస్తే గుట్టుగా గౌరవంగా ఊరందరి మర్యాద మన్నన పొందే
తమ కుటుంబం అందరి నోళ్లలో నానదు. ఇక ఈ పిల్ల పెళ్ళెలా అని నానమ్మ బోరున ఏడవదు. అవును, ఇది తెలిసాక దేవేష్ కుటుంబం వాళ్ళు దేవేష్తో తన పెళ్లికి ఒప్పుకుంటారా? ఇది తెలిస్తే అసలు దేవేష్ ఎలా రియాక్ట్ అవుతాడో? ఇలా తనలో తానే అంతులేని సందేహాలు, అంతంలేని ఆలోచనలలో మునిగి భయంగా అనిపించి బిక్కు చచ్చిపోయింది జాహ్నవి. ఇక భోజనం పూర్తి చేయకుండానే లేచి తన క్యాబిన్లోకి వచ్చి కూర్చుంది ఆమె. ఆ రోజు, ఆ కాళరాత్రి భీతితో దిక్కుతోచక, సింహం వెంటపడితే ప్రాణభయంతో దారి తెన్ను తెలియక పరుగులు తీసిన కుందేలు పిల్లలా ఎలా పరుగులు పెట్టింది తను? ఎంత భయపడిపోయింది! కాళ్లకు గుచ్చుకున్న రాళ్ళు, ముళ్ళు ఇప్పటికీ సరిగ్గా నడవనివ్వటం లేదు. నిస్సహాయురాలై ఎంతలా ఏడ్చింది! ఎంత అమానుషం అది! అదంతా గుర్తువచ్చి కంటి నుండి ధారగా కారే కన్నీరును కూడా గుర్తించకుండా కంప్యూటర్ ఎదురుగా కూర్చుండిపోయింది జాహ్నవి. అది గమనించి కంగారుగా కుదిపింది ఆమె పక్క సీట్లోని శ్వేత. ఎందుకేడుస్తున్నావే అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసింది. ఆమె గట్టిగా అడగటంతో అది విని ఆఫీసులోని వాళ్లంతా చుట్టూ గుమిగూడారు. నథింగ్, మా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు అని చెప్పి తప్పించుకుంది జాహ్నవి. అంతా ఓకే కదా అని అడిగి ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్లారు. మళ్లీ జాహ్నవి ఆలోచనల్లో మునిగిపోయింది. హాస్పిటల్ నుండి తను డిశ్చార్జ్ అయిన రోజే దేవేష్ కాల్ చేశాడు తనకు. ఒంట్లో బాలేదు, మళ్లీ మాట్లాడుతాను అని చెప్పేసింది తను. అతను కంగారుపడి హాస్టల్ వద్దకు వస్తాను అన్నాడు. వద్దు అని తను ఖచ్చితంగా చెప్పేసరికి ఏమనుకున్నాడో సరే అనేసి ఊరకుండిపోయాడు. ఆ దారుణం జరిగిన రెండవ రోజు మేఘనతో కలిసి తను ఎప్పట్లా ఆఫీస్కు వచ్చింది. అప్పుడే నాన్న ఫోన్ చేశాడు. దేవేష్ తల్లిదండ్రులు నిన్ను చూడాలట, పెళ్లిచూపులకు రామ్మా అంటూ. మొదట ఇప్పుడు ఆఫీస్లో బిజీగా ఉన్నాను నాన్నా, ఈ చూపులు పోస్ట్పోన్ చేయండి అనేసింది తను. కాని నాన్న బ్రతిమాలుతూ వాళ్ళకి మాట చెప్పాం కదా, బాగోదమ్మా అని ప్రాధేయపడ్డాడు. తండ్రి గొంతు వినటంతో కుటుంబ సభ్యులందరూ గుర్తుకొచ్చారు. దాంతో తనకు దుఃఖం పొంగుకొచ్చింది. తనకు అక్కడ హాస్టల్లో ఉండాలనిపించడం లేదు. కొంచెం ఆ వాతావరణానికి దూరంగా వెళ్ళి అందరినీ చూడాలనిపించింది. అమ్మ ఒడిలో తలపెట్టి కరువు తీరా ఏడవాలనిపించింది. ముఖ్యంగా ఏ విధంగానూ దేవేష్ లాంటి మంచి వ్యక్తిని వదులుకోవాలని అస్సల్లేదు తనకు. అందుకే సరే నాన్నా అని చెప్పేసింది. అవును, ముందు తాను ఈ హైదరాబాద్ వదిలి తన ఊరికెళ్ళాలి అనుకుంటూ ఆలోచిస్తోంది జాహ్నవి. జాహ్నవి మేడం, ఆమె టేబుల్పై తడుతూ పిలిచాడు ఆఫీస్ బాయ్. ఆ శబ్దానికి ఉలిక్కిపడి చూసిన జాహ్నవికి ఆమె వైపే ఆశ్చర్యంగా చూస్తున్న ఆఫీస్ బాయ్ కనిపించాడు. మేనేజర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏంటి మేడం అలా ఉండిపోయారు? ఎంత అరిచి పిలుస్తున్నా మీరు పలకలేదు అన్నాడు అతను. అవన్నీ పట్టించుకోకుండా మనసులో కంగారు మాటలలో కనబడనివ్వకుండా ఎందుకు వినయ్ అంది జాహ్నవి. ఏమో మ్యామ్, ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు ఆ రూంలో అని వెళ్ళిపోయాడు. క్షణకాలం గుండె ఆగినట్లయింది జాహ్నవికి. ఏమైంది? తను వాడిని చంపేశానని పోలీసు వాళ్ళకి తెలిసిపోయిందా? భగవాన్, నేనేం తప్పు చేశానని నన్నీ అఘాతంలోకి తోశావు అనుకుంటూ కంటిలో చిప్పిల్లిన కన్నీళ్లను కనిపించనివ్వకుండా దాచేసి నెమ్మదిగా మేనేజర్ రూం వైపు నడిచింది. అల్లంత దూరంలో గ్లాస్ డోర్స్ వెనక మేనేజర్ ఎదురుగా కూర్చొని సీరియస్గా ముఖం పెట్టి ఏదో డిస్కస్ చేస్తూ యూనిఫాంలో ఉన్న ఇన్స్పెక్టర్ కనబడుతున్నాడు. తన కంగారు, భయాన్ని కంట్రోల్ చేసుకొని ఆ గదిలోకి ప్రవేశించింది జాహ్నవి. తన భయం, కంగారు, ఆందోళన తనలోనే అదిమిపట్టి అతి ప్రయత్నం మీద నార్మల్గా ముఖం పెట్టుకొని మేనేజర్ రూం గ్లాస్ డోరుపై
చిన్నగా తట్టింది జాహ్నవి. గ్లాస్ డోర్ నుండి జాహ్నవిని చూస్తూ, కమాన్ జాహ్నవి, మేనేజర్ స్వరం విని రూంలోకి అడుగుపెట్టింది. సార్, దిస్ ఈజ్ జాహ్నవి. తనని చివరగా డ్రాప్ చేస్తాడు నారాయణ అన్నాడు మేనేజర్ ఇన్స్పెక్టర్తో. మేనేజర్ ఆమెను ఇన్స్పెక్టర్కు పరిచయం చేస్తూనే జాహ్నవితో, జాహ్నవి, టేక్ యువర్ సీట్. ఎస్, ఐ వానా ఆస్క్ యూ సమ్ అన్నారు. వాళ్ళిద్దరికీ విష్ చేసి ఆమె కూర్చోగానే ఆలస్యం లేకుండా ఇన్స్పెక్టర్ ప్రశ్నలను సంధించడం మొదలుపెట్టాడు జాహ్నవిని. నారాయణ మీకు తెలుసుగా? 2 రోజులుగా అతను ఆఫీస్కు రావడం లేదు. చివరగా మీ రూట్కు వెళ్లే ముందు ఇక్కడ ఆఫీస్లో సైన్ చేశాడు. ఆఫీస్తో అతని జీపీఎస్ కనెక్షన్ రాత్రి 11:15 తర్వాత కట్ అయింది. ఆ టైంలో మీరు అతని క్యాబ్లోనే ఉన్నారు కదా అన్నాడు జాహ్నవి వైపు సూటిగా చూస్తూ. ఈ ఇన్స్పెక్టర్ ఎంత సూటిగా చూస్తున్నాడంటే తన మెదడులోకి వచ్చిన ఆలోచనలను స్కాన్ చేసేలాగా చూస్తున్నాడు అనుకుంది జాహ్నవి. కాని అసలేం జరిగిందో అర్థం కాని దానిలా తన కంగారుని కనపడనివ్వకుండా ప్రశ్నార్థకాన్ని ముఖం నిండా నింపేసి, అవును సార్ అంది. కరెక్ట్గా ఏ టైంకి మీరు మీ హాస్టల్ చేరారు? ఇన్స్పెక్టర్ సేమ్ స్కానింగ్ చూపులతో అడిగాడు. వాడు తన్ను హాస్టల్కి చేరిస్తే కదా టైం చెప్పేందుకు. ఏం చెప్తే తర్వాత ఏం ప్రశ్న వేస్తారో ఈయన మనసులో అనుకుంటూ, ఎందుకు ఆలోచిస్తున్నారు అని అడుగుతున్న అతని గొంతులో గాంభీర్యానికి జంకనట్లు నిబ్బరం నటిస్తూ, యాక్చువల్గా నేను అలా పర్టికులర్గా టైం గమనించుకోలేదు సార్. ఎప్పటిలానే యూజువల్గా నైట్ 11:30 లోపు చేరుకుంటాం మేము అంటే మీతో పాటు ఇంకా ఎవరున్నారు? సేమ్ స్కానింగ్ కళ్ళతో ప్రశ్నించాడు అతను. నా రూమ్మేట్ కొలీగ్ మేఘన కూడా ఉంటుంది మామూలుగా. కాని ఆ రోజు తను రాలేదు ఆఫీస్కు. తనకు ఫీవర్. చాలా కూల్గా జవాబు చెప్పేసేందుకు జాహ్నవి శతవిధాలా ప్రయత్నించింది. ఇంకా ఇలాంటివే ప్రశ్నలు అతని నుండి మరికొన్ని వచ్చాయి. ఆమె తనకు ఏమీ తెలియనట్లు జవాబులు చెప్పింది. ఇలా ఇంటరోగేషన్ పూర్తయింది మొత్తానికి. ఇన్ని ప్రశ్నించాక తను కామ్గా వెళ్ళిపోతే అనుమానం వస్తుంది అనుకుంది జాహ్నవి. ఇఫ్ యూ డోంట్ మైండ్, అసలేం జరిగింది సార్ వినయంగా అడిగింది. ఇన్స్పెక్టర్ ఆమె వైపు అనుమానంగా చూస్తూనే, హీ వాజ్ మర్డర్డ్. అతని రూంలో ఉండే మరో 3 యువకులు అతను మొన్న రాత్రి నుండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందని మిస్సింగ్ కేస్ ఫైల్ చేశారు నిన్న. దానికోసం ఎంక్వైరీ చేస్తుండగా ఔట్స్కర్ట్స్లో మా పోలీసులు గుర్తించిన బాడీ అతనిదేనని తెలుసుకున్నాము చెప్పాడు ఇన్స్పెక్టర్. అసలు ఏ భావాలు బయటకు రాకుండా, ఓహో, ఓకే సార్, కెన్ ఐ గో అంది జాహ్నవి మర్యాదగా. ష్యూర్ మ్యామ్, బట్ ఆ రోజు జరిగిన ఎటువంటి అనుమానించదగిన సంఘటనైనా మీకు గుర్తుకు వచ్చినా ఈ నెంబర్కు డయల్ చేయండి అన్నాడు విజిటింగ్ కార్డ్ ఆమెకు ఇస్తూ. అలానే అని తల ఊపి బ్రతుకుజీవుడా అని బయటపడింది జాహ్నవి. తను బయటపడిందా? బయటపడినట్లేనా తను? ఇక తనను వదిలేస్తారా? ఆలోచిస్తూ ఆమె వచ్చి సీట్లో కూర్చోగానే అడిగారంతా, ఎందుకు పిలిచారు జాహ్నవి నిన్ను అని. ఇన్స్పెక్టర్ తననడిగిన ప్రశ్నలు, తను అతనికిచ్చిన జవాబులు చెప్పింది ఆమె. అసలే ఆందోళన, పైగా వాళ్లందరి ముందు అనుమానం రాకుండా మామూలుగా ఉండే ప్రయత్నం. దాంతో ఆమె తలంతా భారంగా అనిపించింది. లంచ్ చేయాలనిపించడం లేదు. నాన్న తనను రమ్మన్నారుగా. ఓ రోజు ముందే వెళ్ళిపోతే వీటన్నిటి నుండి బయటపడవచ్చు. కాని ఇప్పుడే మేనేజర్నడిగితే అతను సెలవివ్వటం వీలు కాదనవచ్చు. లేదా వాళ్ళకి అనుమానం రావచ్చు. ఇన్స్పెక్టర్ ప్రశ్నించగానే ఈమెందుకు లీవ్ అడిగింది అని మనసులోనే మల్ల గుల్లాలు పడింది జాహ్నవి. ఆ రోజు కొత్త డ్రైవర్తో ఆఫీస్ క్యాబ్లో హాస్టల్కు బయలుదేరారు జాహ్నవి, మేఘన, ఆమె కొలీగ్స్ కొందరు. ఆ కొత్త డ్రైవర్కి ఓ 50 ఏళ్లు ఉంటాయి. ఒక్కొక్కరు తమ తమ గమ్యస్థానాలలో దిగేశాక చివ్వరగా మేఘన, జాహ్నవి మిగిలారు క్యాబ్లో. జాహ్నవి, నాకు
అంటూ మేఘన ఏదో చెప్పబోయింది. నోటిమీద వేలు ఉంచి మాట్లాడవద్దని సైగ చేసింది జాహ్నవి. ఇద్దరూ హాస్టల్ చేరే వరకు ఏమీ మాట్లాడుకోలేదు. తరువాత ఏం జరిగింది?